హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 339కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ కైజలా అని ఒక యాప్ని అయితే గతంలో తీసుకొచ్చింది. ఈ యాప్ వచ్చేసరికి సేమ్ మనకి ఏ రకంగా అయితే వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేస్తుంటే అదే రకంగా ఇది ఒక మెసెంజర్ యాప్ అనమాట. సో ఇప్పుడు ఈ యాప్లో వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని అయితే ఇందులో అయితే తీసుకొచ్చింది అనమాట. సో వీళ్ళకి హెల్త్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే అక్కడైతే షేర్ చేసుకునే విధంగా వీళ్ళైతే తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం వీళ్ళు 125 రైల్వే హాస్పిటల్స్, అలాగే చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చూసుకుంటే 133 ప్రైవేట్ హాస్పిటల్స్తో అయితే ఇది అనుసంధానమైనట్టుగా ఈ యాప్ అయితే ఉందన్నమాట. సో మొత్తం కనుక చూసుకుంటే దగ్గర 3 కోట్ల రైల్వే ఎంప్లాయీస్ అయితే ఉన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. వీళ్ళందరికీ వచ్చేసరికి కైజలా యాప్ ద్వారా ఈ హెల్త్ కేర్ సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్స్ గతంలో అయితే వచ్చాయి కదా, మనకి 2017తో అయితే వీటిని ఆపేశారు. ఇంక అప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేవు. సో వీటికి వచ్చేసరికి గతంలో మనకి వాట్సాప్ సర్వీస్ని అయితే తీసేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే మెసెంజర్ ఈ 3 సర్వీసెస్ కూడా ఇప్పుడు ఆపేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఏప్రిల్ 30వ తారీఖు కల్లా తర్వాత నుంచి మనకి ఇందులో ఈ 3 యాప్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కానివ్వండి, సర్వీస్ కానీ ఉండదనేసి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S10 5G వేరియంట్ వచ్చేసరికి యూఎస్లో వెరిజోన్ మే 16వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి ఈవీ లీక్స్ ఉన్నాడు కదా, సో తను వచ్చేసరికి ట్విట్టర్లో ఈ విధంగా అయితే హింట్ ఇస్తూ ఒక పోస్ట్ అయితే చేశాడు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా ఒక కొత్త మొబైల్కి సంబంధించి ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం మనకి 4 కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట రేర్ సైడ్. అలాగే మనకి వెనకాల మనకి ఫింగర్ ప్రింట్ కూడా లేదు, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రాబోతుందని తెలుస్తుంది. అలా వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది, అంటే మనకు పాపప్ కెమెరా అయితే లేదు. సో ఇప్పుడు ఈ మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్కి పేరేంటి, అసలు ఇది ఎప్పుడు తీసుకురాబోతున్నారు, వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మోటరోలా నుంచి మాత్రం మనకి 4 కెమెరాస్ ఉన్న ఒక కొత్త మొబైల్ని అయితే చూడడానికి ఉంటుందని అయితే తెలుస్తుంది. అలాగే మనకి మోటరోలా G7 సిరీస్ ఉన్నాయి కదా, వాటికి అలాగే మోటరోలా 1 మొబైల్కి ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ స్క్రీన్ కాల్ ఫీచర్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఈ స్క్రీన్ కాల్ అనే ఫీచర్ ఏంటంటే ఎవరైనా మనకు కాల్ చేశారనుకోండి, సో మనం కాల్ లిఫ్ట్ చేయకుండానే మనకి ఈ స్క్రీన్ ఆన్ అని చెప్పేసి మనకి స్క్రీన్ కాల్ అని చెప్పి అక్కడ ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ని మనం టైప్ చేస్తే అవతల వ్యక్తికి ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే అడుగుతుంది అన్నట్టు క్వశ్చన్స్. సో తన సమాధానం చెప్పేవన్నీ మనకి టెక్స్ట్ రూపంలో వస్తాయి. ఏ రకంగా అయితే మనకి గూగుల్ అసిస్టెంట్లో మనకి చూస్తూ ఉంటామో, సో అదే రకంగా అయితే ఈ స్క్రీన్ కాల్ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి వచ్చేసరికి కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్కి, అంటే కొన్ని డివైసెస్కి మాత్రం లాస్ట్ బీటా వర్షన్ అయితే టెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి స్టేబుల్ వర్షన్ వచ్చేసరికి మళ్ళీ యూఎస్లో అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. త్వరలో వచ్చేసరికి మనకి ఇండియాలో కూడా ఈ ఫీచర్ని అయితే తెచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక అలాగే మనకి గూగుల్ అసిస్టెంట్ అంటే మనందరికీ తెలుసు. సో మనం ఏమైనా అడిగితే మనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి మనకి లేడీ వాయిస్, అంటే మనకి ఫీమేల్ వాయిస్ కావాలి, మెయిల్ వాయిస్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ సెలబ్రిటీస్ వాయిస్ను కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొట్టమొదటి సెలబ్రిటీ కింద జాన్ లెజెండ్ తన వాయిస్ని అయితే అందించినట్టుగా అయితే అర్థమవుతుంది. యుఎస్, కెనడా ఈ 2 ప్లేసుల్లోనే ఇతని వాయిస్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇతను వచ్చేసరికి అక్కడ సింగర్, యూఎస్కి సంబంధించిన సింగర్ అండ్ రైటర్ అనమాట. సో తన వాయిస్ అయితే ఇప్పుడైతే గూగుల్ అసిస్టెంట్కి అయితే అందించారు. మనకి గతంలో ఒక సమాచారం ప్రకారం చూసుకుంటే అప్పుడు అమితాబ్ వాయిస్ని అయితే గూగుల్ అసిస్టెంట్ తీసుకురాబోతుందని ఇంతకుముందు అయితే కొన్ని న్యూస్లు అయితే వచ్చినాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ అదైతే చెప్పబడిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి త్వరలో ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన సెలబ్రిటీస్ వాయిస్ కూడా గూగుల్ అసిస్టెంట్లో అయితే చూడడానికి ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక అలాగే మనకి గూగుల్ డూప్లెక్స్, నిన్నే దీని గురించి నేను అయితే చెప్పాను. S10 Plusలో వచ్చేసరికి ఇది రోల్ అవుట్ అవుతుందని చెప్పేసి ఈ అప్డేట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి iOS డివైసెస్ ఉన్నాయో అన్ని iOS డివైసెస్కి అయితే అప్డేట్ రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఎవరైతే గూగుల్ అసిస్టెంట్ వాడుతూ ఉంటారో iOSలో వాళ్ళకి వచ్చేసరికి ఈ అప్డేట్ అయితే వస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కొన్ని ఏవైతే ఎలిజిబుల్ ఉన్న డివైసెస్ ఉన్నాయో వాటికి కూడా త్వరలో రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు. సో ఈ గూగుల్ డూప్లెక్స్ అనేది ఏం లేదు, మనకి ఒక వర్చువల్ అసిస్టెంట్ కింద అయితే మనకు ఉపయోగపడుతుంది. మన షెడ్యూల్ అవన్నీ వాటితో మనం షేర్ చేసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ 2020లో వచ్చేసరికి 5G వేరియంట్ ఉన్న మొబైల్ని తీసుకొస్తామని చెప్పేసి మనకైతే చెప్పింది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి కొంచెం లేట్ అయ్యేలాగా ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. 5G వేరియంట్కి సంబంధించి వీళ్ళు మోడెమ్స్ వచ్చేసరికి ఇంటెల్ నుంచి అయితే తీసుకోబోతున్నారు. బట్ వచ్చేసరికి ఇంటెల్ అయితే చాలా కష్టపడుతున్నట్టుగా అయితే ఇంటెల్ అయితే చెప్తుంది. సో అందించలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇంటెల్ అయితే సమాధానం అయితే ఇస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు శాంసంగ్తోనూ అలాగే మీడియాటెక్తోనూ వీళ్ళైతే మాట్లాడుతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. 5G మోడెమ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు ఓన్గా ఒక 5G మోడెమ్ని కూడా వీళ్ళైతే డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్టయితే వీళ్ళు 2020లో తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. వీళ్ళు ఇప్పుడు క్వాల్కామ్ నుంచి అయితే ఎలాగో మోడెమ్ తీసుకోలేరు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పెద్ద వార్ అయితే నడుస్తుంది. ఈ సమయంలో వచ్చేసరికి వీళ్ళకున్న ప్రత్యామ్నాయం ఏమైనా ఉంది అంటే ఇంటెల్, మీడియాటెక్ అలాగే శాంసంగ్, ఎక్సినోస్ అనమాట. సో వీటి మీద వీళ్ళైతే డిపెండ్ అయి ఉన్నారు. ఇక అలాగే మనకి ఇండియాలో చూసుకుంటే ఐఫోన్
ఐఫోన్ 10R వీటి ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డుతో కానీ మీరు పర్చేస్ చేసినట్టయితే ఇంకో 10% కూడా మనకి వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక్కడ కనుక మనం ప్రైజెస్ చూసుకుంటే మనకి 64GB వేరియంట్ మనకి 76,900 రూపాయలు ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మనకి 59,900కి అయితే దొరుకుతుంది. అదే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుతో కనుక్కుంటే 53,900 రూపాయలు ఉంది. అదే 128GB వేరియంట్ వచ్చేసరికి 81,900 ఉంది. మనం 64,900కి అయితే ఇది దొరుకుతుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ద్వారా కొనుక్కున్నట్టయితే మీకు 58,400 రూపాయలు పడుతుంది. అదే 256GB వేరియంట్ చూసుకుంటే 91,900 రూపాయలు ఉంది. 74,900 రూపాయలకి ఇది ఇప్పుడు దొరుకుతుంది అనమాట. మరి హెచ్డిఎఫ్సి నుంచి కొనుక్కున్నట్టయితే 67,400 రూపాయలకి అయితే ఇదైతే దొరుకుతుంది. సో ఈ విధంగా వీళ్ళైతే ప్రైస్ డ్రాప్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకు తెలిసిందే, యాపిల్ వచ్చేసరికి ఈసారి తీసుకొచ్చిన ఏవైతే డివైసెస్ ఉన్నాయో అంత సేల్ అయితే లేవు వీళ్ళు అనుకున్నంత సేల్. దీనికి కారణం వచ్చేసరికి మేజర్గా మనకి ప్రైజే అని చెప్పుకోవాలి. సో ఇక్కడే కాదు, చైనా మార్కెట్ వీళ్ళకి చాలా పెద్ద మార్కెట్. అక్కడ కూడా చూసుకుంటే వీళ్ళు మార్కెట్ అంతా డౌన్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా వీళ్ళు వచ్చేసరికి ప్రైజెస్ని అయితే డ్రాప్ చేశారు. అయినప్పటికీ అక్కడ ఎంత ప్రైస్ డ్రాప్ చేసినా సరే ఆ ప్రైస్ డ్రాపింగ్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్లోనే అక్కడ హువావే డివైసెస్ అయితే దొరుకుతున్నాయి. అక్కడ హువావేకి మంచి మార్కెట్ అయితే ఉంది. అయినప్పటికీ వీళ్ళు హువావేనైతే దాటి ముందుకైతే వెళ్ళలేకపోతున్నాయి వీళ్ళు సేల్స్ వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ యూ సిరీస్లో కొత్త మొబైల్ తీసుకురాబోతుందని నేను మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. అక్కడ నేను చెప్పాను వీళ్ళు వచ్చేసరికి U1లోనే స్టోరేజ్ వేరియంట్ ఉన్న మొబైల్ తీసుకొస్తారేమోనని. సో అదే నిజమైంది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు స్టోరేజ్ వేరియంట్ ఉన్న మొబైల్ని అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళు ఇప్పుడు 3GB వేరియంట్ 32GB ఉండేది కదా గతంలో వచ్చేసరికి. దాంట్లో ఇప్పుడు వచ్చేసరికి 3GBలో 64GB వేరియంట్ను కూడా వీళ్ళు ఇప్పుడైతే తీసుకొచ్చారు. సో దీన్ని వచ్చేసరికి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కూడా చూసుకుంటే 10,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు వేరియంట్లు ఇలాగ 64GB వేరియంట్ ఇవన్నీ తెచ్చే బదులు కొత్త మొబైల్ని తీసుకురావచ్చు. బట్ ఒకసారికి వీళ్ళు ఏంటంటే ఇంకా గతంలో కూడా చూసాం కదా మనం C1లో కూడా ఇదే రకంగా అయితే వీళ్ళు వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇందులో కూడా మనకి ఈ వేరియంట్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ మొబైల్స్కి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. మనకు కావాలంటే మెమరీ కార్డుని పెట్టుకుని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అయినప్పటికీ U1 మంచి మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి రియల్మీ కనుక చూసుకుంటే వాళ్ళ డివైసెస్ ఏవైతే ఉన్నాయో రియల్మీ మొబైల్స్ అన్నిటికీ వచ్చేసరికి మనకి Q1 or 2లో వీళ్ళు ఆండ్రాయిడ్ పై కలర్ వాయిస్ 6తో అయితే ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు వచ్చేసరికి అది కొంచెం లేట్ అయ్యేటట్టుగా అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. వీళ్ళు ఏప్రిల్ కానీ మే నెలలో కానీ వీళ్ళైతే తీసుకురావాలి. బట్ వచ్చేసరికి వీళ్ళు జూన్ నెల దాలో తీసుకురావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం, మనకి వీళ్ళు వచ్చేసరికి Q2 అయితే లాస్ట్ ప్రామిస్ వీళ్ళది. సో Q2లో కల్లా మీరు అన్ని డివైస్కి వీళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ పై కలర్ వాయిస్ 6తో అయితే ఇస్తామన్నారు. సో Q2 అయితే మనకి జూన్తో అయితే ముగిసిపోద్ది. అప్పటికల్లా వీళ్ళు ఎన్ని డివైసెస్కి ఇస్తారని చూడాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Nokia 3కి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ని ఈ అప్డేట్ ద్వారా ఇస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అయితే రావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి అందులో ఆండ్రాయిడ్ ఓరియో అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ పై కనుక చూసుకుంటే వీళ్ళు Q2లో అయితే ఇస్తామని చెప్పి ఇలా అంటున్నారు. Q2 అంటే మనకి జూన్ వరకు ఇంకా టైం అయితే ఉంది. సో అప్పటికల్లా ఇందులో ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ మొబైల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ఫ్లాగ్షిప్ చిప్ సెట్తో ఒక మొబైల్ రాబోతుందని చెప్పి గతంలో మనం ఒకసారి టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి Redmi Pro 2 అని చెప్పేసి అయితే ఇక్కడైతే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మొబైల్ సంబంధించి మనకి ఈ విధంగా పోస్టర్ కూడా బయటకు వచ్చింది. ఈ మొబైల్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, అలాగే మనకి 48 మెగాపిక్సెల్ ఉన్న కెమెరాని, ఫ్రంట్ వచ్చేసరికి మనకి పాపప్ కెమెరాని యూజ్ చేయబోతున్నట్టుగా ఈ పోస్టర్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ని మరి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు ఏంటనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్న పోస్టర్ ఏదైతే ఉందో సో ఇదే రకంగా అయితే మనకి మొబైల్ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. సో రేర్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకి Redmi Note 7 Pro సేమ్ డిజైన్లోనే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రాబోతుందని చెప్పేసి అయితే ఇక్కడైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా అలాగే మనకి Redmi Go మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చేసరికి 6వ తారీఖు వరకు ఈ ఓపెన్ సేల్ అయితే రన్ అవుతుందని చెప్పి వీళ్ళైతే అంటున్నారు అనమాట. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు ఫ్లాష్ సేల్లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్ సేల్లో కూడా తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి 6వ తారీఖు వరకే మనకి ఈ ఓపెన్ సేల్ అనేది ఉంటుంది. అలాగే మనకి మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 ఈ రోజు నుంచి అయితే మొదలైంది. మనకి 6వ తారీఖు వరకు ఈ మీ ఫ్యాన్ ఫెస్టివల్ అయితే రన్ అవుతుంటుంది అనమాట. mi.comలో మీరు ఇక్కడ వచ్చేసరికి మీకు హెచ్డిఎఫ్సి మీద 5% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే వచ్చేసరికి ₹1 ఫ్లాష్ సేల్ కూడా ఇక్కడైతే నడుస్తుంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే డివైసెస్ అలాగే యాక్సెసరీస్ ఉన్నాయో వీటి మీద మనకి డిస్కౌంట్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. సో మీరు ఎవరైనా షౌమీకి సంబంధించి ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి ఈ ఫెస్టివల్ అయితే నడుస్తుంది కదా, ఇక్కడైతే మీరు పర్చేజ్ చేయొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి Oppo Reno సబ్ బ్రాండ్ మీద ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇందులో ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ ఉందో సో ఈ
ఫ్లాగ్షిప్ మొబైల్ సంబంధించి ఈ విధంగా మనకు ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు 93.1% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే ఈ పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించి మనకు కొన్ని స్పెక్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకు ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అలాగే వచ్చేసరికి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుందన్నమాట. ఆండ్రాయిడ్ 5తోను, కలర్ వాయిస్ 6తోను, ఇంకా చూసుకుంటే ఇందులో మనకి 10x జూమ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇది 10x జూమ్ అనేది మనకి ఆప్టికల్ జూమా, హైబ్రిడ్ జూమ్ అనేది అయితే వీళ్ళైతే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అలాగే వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా మనకైతే బయటకైతే వచ్చిందనమాట. వియత్నాం ప్రైజెస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 41,300 నుంచి 44,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ని వీళ్ళు ఏప్రిల్ 10వ తారీఖున అయితే వీళ్ళు ఈ మొబైల్ని ఒక్కతే కాదు, దీంతో పాటు ఇంకొన్ని మొబైల్స్ని అయితే వీళ్ళు రెనో బ్రాండ్లో తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి జియో వచ్చేసరికి ట్యాప్టిక్, ఇది ఒక అసిస్టెంట్ డెవలపర్ కంపెనీ అనమాట. సో ఇప్పుడు 87% షేర్స్ని అయితే హోల్డ్ చేసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు త్వరలో వచ్చేసరికి వీళ్ళు ఓన్ అసిస్టెంట్ని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. గూగుల్ అసిస్టెంట్కి అలాగే వచ్చేసరికి అమెజాన్ అలెక్సాకి పోటీగా వీళ్ళైతే ఒక అసిస్టెంట్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా మనకి ఒక అసిస్టెంట్ని అయితే వీళ్ళైతే అందించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు దగ్గర 700 కోట్ల రూపాయల వరకు దానికైతే పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం మనం మరి మన ఇండియా తరపు నుంచి ఎలాంటి అద్భుతమైన అసిస్టెంట్ని వీళ్ళు జియో తీసుకొస్తారా అనేది. ఇక చాలా మంది వచ్చేసరికి సామ్సంగ్ S10 Plus ఫుల్ రివ్యూ అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ ఫుల్ రివ్యూ అయితే చేస్తాను, ఎడిటింగ్లో అయితే ఉంది. సో రేపు వచ్చేసరికి మీకు ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో అక్కడ మీరు సామ్సంగ్ S10 Plus ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా, మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.